హాయ్ ఫ్రెండ్స్, మనకి ఈరోజు నిఫ్టీ చార్ట్ని వాచ్ చేస్తున్నాము. ఓకేనా. సో మనం చెప్పుకుంటాం కదా, మన క్యాలిక్యులేషన్ ప్రకారం వచ్చిన లెవెల్స్ అయితే ఇలా ఉన్నాయి ఈ రోజుకి. ఓకేనా. సో ఇక్కడ మనకి రెసిస్టెన్స్ ఉంది, మేజర్ రెసిస్టెన్స్ అండ్ మేజర్ సపోర్ట్ 24,200 అలా ఉంది, అండ్ పివోట్ పాయింట్ కూడా ఇక్కడ ఉందన్నమాట. ఓకేనా. సో ఈ లెవెల్స్ని చూద్దాం. అండ్ ప్రీ మార్కెట్ వచ్చేసరికి మనకు ఎగ్జాక్ట్గా మేజర్ సపోర్ట్స్ ఏదైతే ఉందో ఇక్కడ ఓపెన్ అవుతుంది అనమాట, ప్రీ మార్కెట్ ఓపెనింగ్. ఓకే. సో ఒకవేళ మార్కెట్ కానీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే మనకు మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి స్ట్రాంగ్గా పాసిబిలిటీ ఉంది. లేదు ఈ సపోర్ట్స్ బ్రేక్ అవుతున్నాయంటే ఒక స్మాల్ డౌన్ సైడ్ ట్రేడ్ని మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే. సో జస్ట్ మార్కెట్ ఓపెన్ అవనిద్దాం, ఓపెన్ అయిన తర్వాత ఎలాగ ప్లాన్ చేసుకోవాలనేది మాట్లాడుకుందాం. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనకు మార్కెట్ ఓపెన్ అయింది. మనకి ఈరోజు ఓపెన్ అయింది వచ్చేసరికి గ్యాప్ డౌన్ సినారియో. సో ఈ గ్యాప్ డౌన్ సినారియోలో మనం ఎలాగ ట్రేడ్స్ని ప్లాన్ చేసుకోవాలనేది ఒకసారి మాట్లాడుకుందాం. ఓకేనా. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఈ 260 దగ్గర లేకుంటే ఈరోజు క్రియేట్ అయిన హైస్ ఏవైతే ఉన్నాయో, సో ఇవి బ్రేక్ అయితే మాత్రమే సిఈ ట్రేడ్స్ని ప్లాన్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ సిఈ ట్రేడ్ ప్లాన్ చేయడానికి కూడా మనకి ప్రాపర్ స్పేస్ లేదనమాట. వెంటనే నో ట్రేడింగ్ జోన్ ఉంది, ట్రెండ్ డిసైడింగ్ జోన్ ఉంది. ఓకేనా. సో సిఈ ట్రేడ్కి వెళ్ళేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా మనం ట్రేడ్స్ని ప్లాన్ చేసుకోవాలి. అయితే ప్రాపర్గా మనం సిఈ ట్రేడ్కి వెళ్ళాలి అంటే సో ఆ జోన్ ఏదైతే ఉందో అది బ్రేక్ అయిన తర్వాతే వెళ్ళాలి ఫ్రెండ్స్. ఓకేనా. దాని కింద అంతా కూడా మార్కెట్ అనేది సైడ్ వేస్లో ఉండడానికి ఛాన్స్ ఉందన్నమాట. సో ఒకవేళ మనం పీ ట్రేడ్కి వెళ్ళాలంటే, సో పీ ట్రేడ్కి వెళ్ళాలంటే ఈ 200s ఉన్నాయి. సో ఈ 200s బ్రేక్ డౌన్ చూడండి, 24,200. సో ఇవి బ్రేక్ డౌన్ అయితేనే మనకు ప్రీ ట్రేడ్ చేసుకునే ఆపర్చునిటీ దీని కింద వస్తుంది అన్నమాట. ఓకేనా.